శుభోదయం. విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులకు నమస్సుమాంజలి. ఈరోజు మనం సంక్రాంతి వెనుకనున్న చారిత్రక కథలను తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి మన భారతీయ పండుగలు అనేక రకాలుగా మనం జరుపుకుంటున్నాం. వాటిలో సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ వెనుక చాలామందికి తెలియని కథలున్నాయి. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం. సహజంగా సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. పూర్వం సగరుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులట. వీళ్ళంతా ఒకసారి కపిల మహాముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయనకు భంగం కలిగించారు. దాంతో కపిలముని కోపించి వాళ్ళందరినీ తన తపశ్శక్తితో బూడిద చేసేశాడు. అలాంటి ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ చనిపోయిన వారి ఆత్మలు శాంతించవని తెలుసుకొని ఆకాశంలో ఉండే గంగని నేల మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు. ఆయన చేసిన తపస్సుకు మెచ్చిన గంగమ్మ సంక్రాంతి రోజునే నేల మీద అవతరించిందట. ఇది ఒకటో కథ. గంగిరెద్దులు సంక్రాంతికి వస్తాయి కదండి, వాటి వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శివుణ్ణి మెప్పించి శివుడు తన కడుపులోనే ఉండిపోయేలా ఆ గజాసురుడు శివుడితో వరాన్ని పొందాడు. కానీ శివుడు అతని కడుపులోనే అలాగే ఉండిపోతే సృష్టి అతలాకుతలమవుతుంది. కాబట్టి శివుణ్ణి బయటికి రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకొని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. ఇంకేముంది, తన పొట్టలో ఉన్న శివుడిని బయటికి పంపించమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది అని చెబుతారు. కనుమ రోజు పశువులను పూజించటం వెనుక కూడా ఓ కథ ఉంది. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు తమ ఒంటికి నూనె పూసుకొని స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంతో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకొకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం అవసరమవుతుంది. ఆ ఆహారాన్ని పండించేందుకు మనుషులకు నువ్వే సాయపడాలి అని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో మనుషులకు సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా, దాని వెనుక కథ. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు.